నాటకీకరణ అన్నటువంటిది ప్రజలకి అసహ్యం వేస్తుంది. ప్లానింగ్ లేని తత్వం, లేదంటే కనుక తప్పుని కవర్ చేసే తత్వం ఎన్ని రోజులు భరిస్తారు? జూనియర్ ఎన్టీఆర్ని అమ్మల లెక్కలు తిట్టారు ఎమ్మెల్యే. వాళ్ళ అభిమానులు అడిగింది ఏంటి? సినిమాకి సంబంధించి అతను అడ్డాలు పడ్డాడు. ఓపెన్గా అతని ఫోన్లో వాయిస్లోనే కనబడుతుంది. ఎవడేం పిక్కుంటాడో పిక్కొని పోండిరా అని కూడా చెప్పేశాడు. సరే, సినిమాకి సంబంధించి అభిమానుల్లో ఒక అసంతృప్తి వచ్చింది. దాన్ని కవర్ చేయడానికి ఏంటి? ఎమ్మెల్యేని పిలిచాము, మందలించాము, చంద్రబాబు సీరియస్ అయ్యారు, లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవి పేపర్లలో లేకపోతే టీవీల్లో బ్రేకింగ్లు వస్తే సరిపోతుందా? అతనేమో అది నాది కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, లేకపోతే దాని మీద నేను కేసు పెడతా, ఇట్లాంటి ప్లస్ ఆ సంబంధిత ఎవరైతే ఫోన్ వాయిస్ బయట పెట్టినటువంటి అతన్ని వెంటాడి వేటాడటం. భరించారు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు. ఇక ఈ డ్రామాలు వాళ్ళందేంటి? క్షమాపణ చెప్పన్నారు. క్షమాపణ చెప్పడం కాకుండా పైగా ఎదురుదాడి. ఇటేమో కవర్ చేసేసినట్టు, అంటే అందరినీ మానసికంగా సంతృప్తిపరిచేందుకేమో కవర్ చేసేసినట్టు, అటు పక్కనేమో తీవ్ర స్థాయిలో డ్రమటైజేషన్ చేయడం. విరక్తి చెందిన అభిమానులు రోడ్డెక్కారు. ఇవాళ వాళ్ళు వస్తారని ముందుగా తెలిసి ఎమ్మెల్యే చేతనైతే ఒక వీడియో ఏదో జరిగిపోయింది పొరపాటున, ఇంకోసారి అట్లాంటివి జరగదని చెప్తే సరిపోతుంది. అలా కాకుండా పోలీసులను పెట్టి అడ్డుకునే ప్రయత్నం చేశారు. దాంతో అభిమానులందరూ పెద్ద ఎత్తున వచ్చి ఇంటి ముందు ధర్నా. ఎంత పోలీసులు అడ్డుపడ్డా సరే వాళ్ళని ఆపలేకపోయారు. వెంట పడినటువంటి పోలీసుల్ని తప్పించుకుంటూ మరి వచ్చి ఇంటి ముందు ఆందోళనకు దిగారు. విశేషం ఏంటంటే వాళ్ళందరూ కూడా తెలుగుదేశం అభిమానులే. వాళ్ళల్లో ఎవరు పోని వైసీపీ అభిమానులు మరొకటో కాదు. ఇంకొక కాన్సెప్టు ఇక్కడ వాళ్ళందరినీ అడ్డు పెట్టేటటువంటి ప్రయత్నం తెలుగుదేశం ప్రభుత్వమే చేస్తుంది. వాళ్ళు కోరుకున్నటువంటిది క్షమాపణ. ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా అభిమానులు పెద్ద ఎత్తు నినాదాలు చేయడం, బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయడం అన్నటువంటిది ఇవాళ ఓపెన్గా కనిపించినటువంటి సత్యం. మేము ఎమ్మెల్యే వాళ్ళ ఇంటి దగ్గర ఇంటికి వచ్చినాం సార్. మేము అందుకోసం మేము ఆదరణ పోలీసులు తరుముతున్నారు సార్. దేనికోసము? ఎమ్మెల్యే ఎన్టీఆర్ వాళ్ళ ఫ్యామిలీ. దానికి
లోగో పక్కన పెట్టు, లోగో పక్కన పెట్టు. Thank you.